సో ఇక్కడ రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ ను కూల్చేయండి. ఇక పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులను రెచ్చగొట్టిన బాల్క సుమన్. చూడండి, అప్పుడే పార్టీకి నాయకత్వానికి మైలేజీ వస్తుందని కామెంట్లు. జనం మన వైపు చూడాలంటే మీటింగ్లు పెట్టుడు కాదు, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ భవన్లో టీజీబీకేఎస్ టీబీజీకేఎస్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలట. బాల్క సుమన్ గారు ఈయన మాజీ ఎమ్మెల్యే. చూడండి, ఇక రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ ను కూల్చేసేయండి. అంటే సింగరేణి భవన్ ను కూల్చేసి అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఒకవేళ అప్పటికప్పుడు అందులో ఎవరైనా ఉంటే అంటే వాళ్ళు చనిపోవాలన్నా వాళ్ళు? దేనికి ఇట్లా అనడానికి ఎందుకు అంటా ఉన్నారు ఇట్లా? ఆ ఉద్దేశం ఏంది దాని వెనుక? చూడండి, పా ఆ పార్టీ క్యాడర్ ని రెచ్చగొట్టిన బాల్క సుమన్ అట. ఇక జనం మన వైపు చూడాలంటే మీటింగ్లు పెట్టుడు కాదు, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్నట. ఇది బాల్క సుమన్ గారు చెప్తున్నటువంటి అంశం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆ పార్టీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు రైతులు వస్తలేరని, జనాన్ని ఆకట్టుకోవాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలంటూ క్యాడర్ హింస వైపు మళ్ళేలా వ్యాఖ్యలు చేశారు. సింగరేణి జిఎం ఆఫీసును తగలబెట్టాలని, అవసరమైతే సింగరేణి భవన్ ను కూల్చేయాలని, రైలు పట్టాలు కోసేయాలని, అప్పుడే తమ సంఘానికి, తమ పార్టీకి, తమ లీడర్లకు మైలేజ్ వస్తుందని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై హరీష్ రావు, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఉండడం గమనార్హం. బాల్క సుమన్ మాట్లాడుతూ, మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే రైతులు రోడ్ల మీదకి వస్తలేరు. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించిర్రు, 5గురే రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్లే బీఆర్ఎస్. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారిపై కూర్చున్నాం, 4-5గురే రైతులు వచ్చిర్రు, మళ్ళా మనోళ్లే 100 మంది ఉన్నారు. మీటింగ్లు, సోషల్ మీడియా, ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మా మందమర్రిలో ఓ ప్రోగ్రాం పెట్టుర్రి, జిఎం గాని ఆఫీస్ తగలబెట్టాం, మహా అయితే ఓ నెల రోజులు జైలుకు పోయొద్దాం, అవసరమైతే సింగరేణి భవన్ కాలబెట్టుండ్రి, అండగా అండగండ అంగడి చేయుండ్రి. ఆ ఫీలింగ్ రావాలి మన సంఘానికి, మన పార్టీకి, మన నాయకత్వానికి ఓనర్షిప్ మైలేజ్ రావాలని రెచ్చగొట్టారు. సో ఇక బాల్కా సుమన్ గారు చెప్తున్నటువంటి మాట మీరు సమర్థిస్తా ఉన్నారా ప్రజలారా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని పెట్టండి కామెంట్ రూపంలో. ఏమంటా ఉన్నాడు? మనం మీటింగ్లు పెట్టుడు, ప్రెస్ మీట్లు పెట్టుడు ఇవంతా పంచాది కాదు, డైరెక్ట్ గా మీరు పోయి ఆ సింగరేణి భవన్ కూల్చేసేయర్రి, అదేవిధంగా ఈ రైలు పట్టాలని కోసేసేయర్రి. సో మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీటింగ్లు పెడితే, ప్రెస్ మీట్లు పెడితే జనాలు మన వైపు చూసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏకంగా ఆ రైలు పట్టాలు కోసేసేయండి, మొత్తం సింగరేణి భవన్లను కూల్చేసేయండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇది రెచ్చగొట్టేటటువంటి ఒక ప్రయత్నము. బహిరంగంగా తెలంగాణ భవన్ లో అంత మందిని ముందు పెట్టుకొని ఇట్లా మాట్లాడాడు. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద పెట్టుకోండి కామెంట్ లో. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్లు. ఇక ఓటర్ ఐడి, ఆధార్, సిపెక్ డేటాతో పింఛన్లను స్ట్రీమ్ లైన్ చేయాలట సీఎం రేవంత్. కొత్త పింఛన్ల జారీలో ఒంటరి మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1వ తారీఖునే వేతనాలు, ఒక్కరోజు ఆలస్యమైన ఊరుకోం. పంచాయతీ సిబ్బంది జీతాల కోసం ప్రతి నెల 50 కోట్లు చెల్లిస్తామని వెల్లడి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 1వ తారీఖే వాళ్ళకి జీతాలు వస్తాయట. ఒకసారి చూడండి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1వ తారీఖునే వేతనాలు, ఒక్కరోజు ఆలస్యమైన ఊరుకోం. పంచాయతీ సిబ్బంది జీతాల కోసం ప్రతి నెల 50 కోట్లు చెల్లిస్తామని వెల్లడి. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇది ఒక శుభవార్త. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు కొంత సీరియస్ గా ఆలోచన చేసిందట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క వీళ్ళంతా కూర్చొని మాట్లాడిరట. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు కొంత ఒక చెక్ పడబోతుందా నిజంగానే? ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది కదా, 1వ తారీఖు నాడు జీతాలు వేయకపోతే ఊరుకోను అంటూ రేవంత్ రెడ్డి గారు మండిపడతా ఉన్నారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మరి ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికైనా 1వ తారీఖు జీతాలు వస్తాయా? ఎందుకంటే ఇది ఇవన్నీ చూస్తున్నాం కానీ కొంత ఇప్పటికీ గ్రౌండ్ లో రియాలిటీగా పడట్లేదు.
కానీ ఇప్పుడు ఒక వార్త వచ్చింది. ముఖ్యమంత్రి గారే నేరుగా చెప్పడంతో మరి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అంటే జీతాలు వచ్చే అవకాశం ఉన్నట్టుంది. సో, ఇక్కడ కూడా రాసుకొచ్చినట్టు పంచాయతీలు సహా అన్ని శాఖల సిబ్బందికి అమలట. మరి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకైతే కష్టాలు తీరే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు పాపం దాదాపు ఒక 5 నెలలు, 10 నెలల జీతాలు పెండింగు. మొత్తం ఎక్కడ చూసినా కూడా అనేక విధాలుగా కోతలు పెట్టుడు. వాళ్ళకు ఏదైతే ఉన్నటువంటి మొత్తం గూడా అంటే ఒక్క ఉద్యోగి పైన ఒక 15,000, 18,000 జీతం ఉంటే అందులో ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళే సగం తింటా ఉన్నారని చెప్పేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తా ఉన్నారు. సో, మరి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలని ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా కనబడుతుంది. సో, ఇక నుంచి 1వ తారీఖే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడతాయట. మరి ఇన్ని రోజులు వాళ్ళందరూ కూడా నానా రకాలుగా ఇబ్బంది పడ్డరు. నానా రకాలుగా అవస్థలు పడ్డరు. 10 నెలలుగా జీతాలు రాక బయట అప్పులు తెద్దామంటే 10 నెలలుగా ప్రతి నెల అప్పులు ఇచ్చేటటువంటి వాడేమో ఉండడు. ఎందుకంటే నెలల తరబడి అప్పులు ఇవ్వాలంటే ఎవరు కూడా ఇవ్వలేరు కదా! సో, అట్లా అప్పులు ఇచ్చేవాడు లేక, తెచ్చినటువంటి అప్పులని కట్టలేక, అక్కడ ఇంట్లో వాళ్ళ బాధలను భరించలేక, ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుదామంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఆగమాగమైనటువంటి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి నిజంగా చాలా ఘోరమైనటువంటి రీతిలో మారింది. ఇప్పటికే చాలా మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చనిపోయారు. సో, వాళ్ళ గురించి మనం అనేక వీడియోలు చేశాము. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉండాలి. ప్రభుత్వం దిగి రావాలి అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాము. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత ఊరటనిచ్చేటటువంటి ఒక వార్తను చెప్తా ఉంది. మరి ఇక నుంచి 1వ తారీఖే జీతాలు వేస్తారట. మరి దాంతో పాటు ఆ ఏజెన్సీ సిస్టమ్‌ని కూడా రద్దు చేయండి. ఎందుకంటే ఆ ఏజెన్సీ సిస్టమ్ వల్ల ప్రతి ఒక్క ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కూడా ఒక రూ. 5,000, రూ. 3,000, రూ. 6,000 వరకు తీవ్రంగా నష్టపోతా ఉన్నాడు. సో, అసలు ఏజెన్సీ వాడు వచ్చేది లేదు, ఒరిగేది లేదు, జరిగేది లేదు. సో, వాళ్ళు కష్టపడేది లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాత్రం కొరతలు పడతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఆ ఏజెన్సీ సిస్టమ్‌ని ఎత్తివేసే ప్రయత్నం చేయండి. సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వండి. ఎందుకంటే చాలా మంది కూడా 8 గంటల ఉద్యోగం చేయట్లేదు. మేమందరం కూడా ప్రైవేట్ ఉద్యోగాలు 8 గంటలు చేస్తాం. కానీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు డైలీ 10 గంటలు, 12 గంటలు కష్టపడతారు. కాబట్టి వాళ్ళకు కొంత సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వండి. దాంతో పాటుగా ఇప్పుడు 1 తారీఖు జీతాలు ఇస్తామనేది ఒక శుభవార్తనే. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. మేము ప్రభుత్వానికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున. కానీ దాంతో పాటుగా ఉద్యోగ భద్రత కూడా ఇవ్వండి. ఎందుకంటే వట్టిగానే తీసేస్తా ఉన్నారు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులని. వాళ్ళు పాపం ఏదో ఒక 2, 3 రోజులు లీవ్ పెడితే, లేకపోతే వాళ్ళ పై స్థాయి అధికారులకు ఏమైనా ఎదురు చెప్తే అంటే ఏంది వాళ్ళని తిట్టడమో, ఊరికే గొడవలు పెట్టుకోవడం గాదు. వాళ్ళు చేసినటువంటి నిజాయితీ పనికి, నేను చేసిన పని చేసినా ఇట్లా ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడితే, వాళ్ళు స్వేచ్ఛగా ఓపెన్‌గా మాట్లాడితేనే అవసరమైతే ఉండండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పైన కొంతమంది అధికారులు కొంత బలుపు మాటలు, కొంత ప్రతాపం చూపెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారుల చేతుల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇవాళ నలిగిపోతా ఉన్నారు. అధికారులు వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సో, దయచేసి రేవంత్ రెడ్డి గారు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులని మొత్తం కూడా రెగ్యులరైజ్ చేయండి. ఇప్పటికే చాలా మంది కొన్ని ఏళ్ల తరబడి ఔట్‌సోర్సింగ్‌లో చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని పర్మనెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 1వ తారీఖు జీతాలు వేయడంతో పాటు అవన్నీ కూడా చేస్తే ఇంకా కూడా మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వాళ్ళకు ఆదుకున్నట్టుగా ఉంటది. వాళ్ళకు అండగా ఉన్నట్టుంటది కాబట్టి మరి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఇంకా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు మంచి మనసు చేసుకొని వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి మేము మా తరపు నుంచి వేడుకుంటా ఉన్నాము. సో, ఇక నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. క్రాప్ ఫార్మాట్‌ను మార్చింది కోతులేనట. ఇక వరి, పత్తి సాగు పెరుగుదలకు కారణం అవే. కూరగాయలు, పండ్ల ఉత్పత్తిపై వానరాల ప్రభావం. రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తుల ఆందోళన, కోతుల బెడద నివారణపై పలు తీర్మానాలు. రాష్ట్రంలో పెరుగుతున్న కోతుల బెడద వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నదని, రాష్ట్రంలో క్రాప్ ఫార్మాట్ మార్పునకు ఇదే ప్రధాన కారణమని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కోతుల దాడులతో పప్పు దినుసులు, కూరగాయలు, పండ్ల తోటలు, నూనె గింజల సాగు వైపు మొత్తం కూడా తగ్గిపోతున్నాయి. వరి, పత్తి పంట రైతులు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఇక మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో సంక్షోభంలో తెలంగాణ వ్యవసాయ రంగం కోతుల బెడదకు చెక్ పెట్టాలి, రైతాంగాన్ని కాపాడాలి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక కరుణాకర్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి,